హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. అతి త్వరలో మనకు కేవీఎస్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అందులో ఉన్నటువంటి వేకెన్సీ లిస్ట్ని బట్టి చూస్తే దాదాపుగా మనకు ప్రైమరీ టీచర్కే 3818 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. అంటే మన భాషలో చెప్పాలంటే ఎస్జిటికి సంబంధించినటువంటి పోస్టులు. అంటే దీనికి అప్లై చేసుకోవడానికి డిఎడ్తో పాటు ఇంకా ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటో మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. చాలామంది సీటెట్ ఖచ్చితంగా ఉండాలా అడుగుతున్నారు. మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందివ్వడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా ప్రైమరీ టీచర్కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అని ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ 50% మార్క్స్తో మనకు 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయినా ఉండాలి. లేదంటే మరొక ఆప్షన్ కూడా ఉంది, ఆర్ అని ఇవ్వడం జరిగింది కదా. ఇంటర్మీడియట్లో 50% మార్క్స్తో మనకు 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఒక కేటగిరీ ఇది. ఇంకొక కేటగిరీ కనుక చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్ అవ్వగానే మనకి ఇంటర్మీడియట్లో 50% మార్క్స్తో డైరెక్ట్గా ఇంటర్ తర్వాత 4 years బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేటువంటి పేరుతో మనకు బీఎడ్ అనేది కోర్స్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి. ఇంటర్ తర్వాత డైరెక్ట్గా మనకు 4 yearsతో ఇందులోనే డిగ్రీ ఉంటుంది, అందులోనే మనకు ఇప్పుడు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఇంకొక కేటగిరీని చూసుకుంటే ఇందులో ఏ ఒక్క కేటగిరీలో మీరున్నా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రైమరీ టీచర్కు మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదండి, డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, వారు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు ఇంటర్తో పాటు. ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేషన్ సీటెట్కు సంబంధించినటువంటి క్లారిటీ అనేది క్లియర్గా ఇస్తాను, చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఇక చూడండి, నెక్స్ట్ కేటగిరీ కనుక చూసుకుంటే గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ అంటే మీకు 1 year కోర్స్ ఉన్నా కూడా 2 years కోర్స్ ఉన్నా కూడా మీరు డిగ్రీ 50% మార్క్స్ ఉన్నాయనుకోండి, 1 year బీఎడ్ ఉన్నా 2 years బీఎడ్ ఉన్నా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒకవేళ కనుక మీకు ఈ జాబ్ అయితే వచ్చిందనుకోండి, జాబ్ వచ్చిన తర్వాత కనుక చూసుకుంటే మీరు క్లాస్ 1 to 5th వరకు టీచ్ చేయడానికి మనకి ఏమన్నారు అంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేంటి అంటే 6 months బ్రిడ్జ్ కోర్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోసం మనకు స్పెషల్గా మనకు చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేసింది ఏంటి అంటే ఇక చూడండి, క్వాలిఫైడ్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కండక్ట్ చేయబడినటువంటి మనకు ఇక్కడ సీటెట్ అనేది ఖచ్చితంగా ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. అంటే కనీసం పాస్ అయినా ఉండాలి. మన కేటగిరీలో ఖచ్చితంగా పాస్ మార్కులు సాధించైనా ఉన్నప్పటికీ మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా సీటెట్ అనేది అవసరం. కాబట్టి సీటెట్ అనేది ఉండాల్సిందే. అందుకే మీ అందరికీ చెప్పాను, సీటెట్ అనేది రాయండి. అన్ని రకాలుగా మనకు ఉపయోగపడతాయి. సెంట్రల్లో కూడా చాలా జాబ్స్ పడతాయి కాబట్టి ఖచ్చితంగా వాటికి మనం రాయాలి. అంటే అడిగేటువంటి ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైనా ఉంది అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే. సైనిక్ స్కూల్స్ కానీ, కేవీఎస్ కానీ, ఈ రకంగా ఉన్నటువంటి నవోదయ కానీ, సెంట్రల్లో ఎలాంటి స్కూల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది సెంట్రల్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు అడిగేది ఏంటి అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అడుగుతారు. తర్వాత కనుక చూసుకుంటే ప్రొఫిషియన్సీ టు టీచ్ త్రూ హిందీ అండ్ ఇంగ్లీష్. మనకి ఇక్కడ కేవీఎస్ అంటే మనకు హిందీ ఇంగ్లీష్లోనే టీచ్ చేయాల్సి ఉంటుంది. సపరేట్గా మనకు డిస్టిక్ వైజ్ కాదంటే ఆల్ ఓవర్ ఇండియాలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా టీచ్ చేయాల్సినటువంటి సామర్థ్యం అనేది ఉండాలి. ఖచ్చితంగా మనకు హిందీ అంటే ఎక్కడైనా మనం ఆల్ ఓవర్ ఇండియాలో మాట్లాడగలుగుతాము, ఇంగ్లీష్ కూడా అంతే. కాబట్టి ఖచ్చితంగా హిందీ ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి. ఇక్కడ డిజైరబుల్ అన్నాడు. డిజైరబుల్ అంటే ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్ ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు.
కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. కంప్యూటర్ ఆన్ చేయడం కానీ కొంత పరిజ్ఞానమైన కంప్యూటర్ పైన ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఆ రకంగా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్ అతి త్వరలో రానుంది. 3818 అంటే చాలా మంచి పోస్టులకు సంబంధించినటువంటి కౌంటే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆల్రెడీ సీటెట్కు చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఆ రకంగానే మీరు ఏం చేయండి అంటే ఇక్కడ దీన్ని కూడా క్లియర్గా మీరు చదివేసుకున్నారనుకోండి, 2 రకాల ఎగ్జామ్స్కు మీరు అటెంప్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత చాలామంది సీటెట్లో కొన్ని తప్పులు చేయడం జరిగింది. వాళ్ళ నేమ్లో కానీ ఫాదర్ నేమ్లో కానీ ఇలా చాలా రకాల వాళ్ళ లాంగ్వేజ్ 1 కానీ లాంగ్వేజ్ 2 కానీ ఎంచుకునేటప్పుడు చాలా తప్పులు చేయడం జరిగింది. వాటిని కరెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ మనకు సీటెట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 28 నుంచి స్టార్ట్ అయిందండి. దీనికి సంబంధించినటువంటి కరెక్షన్ ప్రాసెస్ అనేది మనకు నవంబర్ 3 వరకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి అనిపిస్తే కనుక ఒకసారి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసి చూసుకోండి. చాలామంది అప్లై చేస్తారు, అట్నే పక్కకు పెట్టేస్తారు. తీరా మీరు ఎగ్జామ్ రాసే ముందు హాల్ టికెట్ వచ్చిన తర్వాత చూస్తారు, అరే నా పేరు తప్పు పడింది, ఫాదర్ నేమ్ తప్పు పడింది, ఈ లాంగ్వేజ్ 1గా పెట్టుకునేదాన్ని చాలామంది ఉంటారండి. ఆ రకంగా అందరూ ఉంటారని కాదు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి క్లియర్గా మీరు అప్లికేషన్ ఓపెన్ చేసుకొని చూడండి, ఏమైనా తప్పులు ఉన్నాయా, ఉంటే సరిదిద్దుకునేటువంటి అవకాశం మనకి ఇవ్వడం జరిగింది. ఎడిట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, క్రిందికి వెళ్తే ఈ రకంగా వెబ్సైట్ ఓపెన్ చేసి కరెక్షన్ ఫర్ ద సీటెట్ డిసెంబర్ 2021 ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మీరు క్లియర్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని ఏ రకంగా అంటే మీకు ఆల్రెడీ సీటెట్ అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ కోడ్ అనేది వస్తుంది. ఈ రకంగా ఉన్నటువంటి ఒక క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఓపెన్ అవుతాయండి, పేజెస్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఎవరైనా అప్లై చేసినప్పుడు చూస్తే మనకు రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి ఫస్ట్ది ఉంటుంది, దాని తర్వాత సెకండ్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత స్కానింగ్ చేసినటువంటి మనకు ఫోటో కానీ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ అనేది అప్లై దాని తర్వాత పే చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మనకు 4 ప్రాసెస్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఈ రకంగా మనకు అప్లికేషన్లో కానీ దాని తర్వాత ఫొటోస్ కానీ ఎవరికైనా మెసేజెస్ కూడా చాలామందికి వచ్చాయో లేదో తెలియదు. కొంతమందికి మాత్రం మెసేజెస్ వస్తున్నాయట. ఒకవేళ ఇమేజ్ కనుక సరిగ్గా లేదనుకోండి, బ్లర్ ఆ రకంగా ఏవైనా ఉన్నాయనుకోండి, మీకు డైరెక్ట్గా మెసేజ్ వస్తుంది, మీ ఇమేజ్ కానీ సైన్ కానీ సరిగ్గా అప్లోడ్ అవ్వలేదు, మళ్ళీ అప్లోడ్ చేసుకోండి అని మీకు క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మంచి అవకాశం. ఎడిట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఎడిట్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మళ్ళీ మనకు అవకాశం అనేది రాదు. సీటెట్ అనేది చాలా ముఖ్యమైనది, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, అటు సెంట్రల్ జాబ్స్కి ఇటు స్టేట్ జాబ్స్కి. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.